నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఏపీలో గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచి వైసీపీ అధినేత జగన్ పై రాజకీయ పోరాటంతో పాటు వ్యక్తిగత విమర్శలు చేస్తూ విరుచుకుపడుతున్నారు ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల కూటమిని మించి ఆమె వైసీపీపై విమర్శలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో జగన్ అండ్ కో ఈ రోజు అసెంబ్లీకి వచ్చిన విషయంపై షర్మిల తనదైన శైలిలో స్పందించారు. అవును, ఏపీ అసెంబ్లీ సమావేశాలకు నేడు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ తనతో పాటు మిగతా 10 మంది ఎమ్మెల్యేలను వెంట పెట్టుకుని వచ్చారు. ఈ సందర్భంగా తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సభలో నినాదాలు చేశారు. అనంతరం గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కాట్ చేసి బయటకు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా స్పందించిన ఏపీ పిసిసి చీఫ్ షర్మిల జనాలు చీ కొడుతున్న వైసీపీ అధ్యక్షులు జగన్ తీరు మాత్రం మారలేదని మొదలుపెట్టారు. అనంతరం 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి 11 నిమిషాలు ఉండడానిక అసెంబ్లీకి వచ్చింది. ప్రజా సమస్యల కన్నా మీకు ప్రతిపక్ష హోదానే ముఖ్యమా? సభ్యత్వాలు రద్దవుతాయనే భయంతో అటెండెన్స్ కోసం వచ్చారా? కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికి మీకు ప్రతిపక్ష హోదానే కావాలా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ప్రజలు శ్రేయస్సు కంటే మీకు పదవులే ముఖ్యమని అసెంబ్లీ సాక్షిగా నిరూపించుకున్నారని షర్మిల మండిపడ్డారు. ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే మంగళవారం నుంచి అసెంబ్లీకి వెళ్లాలని కోరుతున్నట్లుగా తెలిపారు. ఈ నేపథ్యంలోనే సభకు వెళ్లే దమ్ము లేకపోతే తక్షణం పదవులకు రాజీనామాలు చేయాలని షర్మిల మరోసారి డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. అంతకంటే ముందు గవర్నర్ ప్రసంగంపై షర్మిల విరుచుకుపడ్డారు. ఇందులో భాగంగా గవర్నర్ ప్రసంగంలో పస లేదని, దిశానిర్దేశం అంతకన్నా లేదని, అన్ని అర్ధ సత్యాలు పూర్తి అబద్ధాలని షర్మిల విమర్శించారు. గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా సూపర్ 6 హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన లేదని ఆమె అన్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.